రేవంత్కి కేసీఆర్, కేసీఆర్కి రేవంత్. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు గారు రోజు విమర్శిస్తూ ఉంటారు జగన్ని. కానీ జగన్ ఏమో ఎప్పుడో నెలకొకసారి ఎక్కడో ఒక సభ జరుగుతుంది, అక్కడ మాత్రమే కౌంటర్ ఇస్తారు. అది కూడా ఒక ముక్కకే సమాధానం చెప్తారు, మిగతాదంతా పట్టించుకోరు. కానీ అక్కడ రేవంత్ ప్రతిసారి అర్జెంటుగా మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు. తద్వారా కేసీఆర్కి గట్టి స్ట్రోకుల మీద స్ట్రోకులు ఇస్తూనే ఉన్నారు. కాకపోతే జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? కేసీఆర్ అడుగుతున్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి పాయింట్ కరెంటు కోతలు లేదు అని రేవంత్ చెప్తున్నారు. నిజమా కాదా? తెలంగాణ సమాజానికి తెలుసు కదా, మంచినీళ్ళ సమస్య ఉంది, ఇది రేవంత్కి చేత కాలేదని కేసీఆర్ చెప్తున్నారు. లేదు అని రేవంత్ చెప్తున్నారు. నిజమా కాదా? సమాజం చెక్ చేస్తుంది కదా. అట్లాగే రైతు రుణమాఫీ 100 రోజుల్లో ఇస్తానన్నారు, ఇవ్వలేదు అంటున్నారు. ఇచ్చారో లేదో తెలుసు కదా. దానికి ఆన్సర్ ఏమన్నా ఉందా సరైంది? లేకపోతే మహిళలకి డబ్బులు వేస్తామన్నారు, వేయలేదు అని చెప్తున్నారు. ఇచ్చారో లేదో జనానికి తెలుసు కదా. అదే సందర్భంలో నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇచ్చారో లేదో జనానికి తెలుసు కదా. అలాగే రైతు బంధు ఇవ్వలేదని చెప్తున్నారు, ఇచ్చారో లేదో జనానికి తెలుసు కదా. కాబట్టి వాటిట్లలో ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్ అని అన్నంత మాత్రాన జనం మారతారా? కాకపోతే ప్రస్తుతానికైతే కేసీఆర్కి అంత పాజిటివ్ ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, ఎందుకంటే మొన్ననే కాంగ్రెస్ వచ్చిందిగా. కానీ ఈ 100 రోజుల హామీలు అన్నటువంటిది సరైన సమాధానం కనుక చెప్పకుండా ఎదురుదాడితో కాలక్షేపం చేయాలనుకుంటే రేవంత్కి అది అతిపెద్ద మైనస్ అవుతుంది. అది కేసీఆర్కి ప్రయోజనం కాకపోతే బీజేపీ వైపు టర్న్ అవుతుంది అది.